కెనడా ఉత్పత్తులపై అమెరికా మరో 10% టారిఫ్ విధించింది. సుంకాలకు వ్యతిరేకంగా రూపొందించిన యార్డ్ను వెంటనే తొలగించకపోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై సుంకాల మోత మోగించారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలకు వ్యతిరేకంగా చేసిన ఆడియో క్లిప్లతో కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ఓ యార్డ్ రూపొందించింది. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ కెనడాతో వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నారని ఈ నెల 24న ప్రకటించారు. సుంకాలపై రొనాల్డ్ రీగన్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు పద్ధతిలో కెనడా ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. తాజాగా యార్డ్ను తొలగించలేదని చెప్తూ కెనడా ఉత్పత్తులపై అదనంగా 10% టారిఫ్ విధించారు. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా రొనాల్డ్ రీగన్ సుంకాలను సమర్థించారని ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఆ యార్డు మోసపూరితమని తెలిసినా కెనడా దాన్ని తొలగించలేదని మండిపడ్డారు. ఇప్పటికే కెనడాకు చెందిన అనేక ఉత్పత్తులపై అమెరికా 35% సుంకాలను వసూలు చేస్తోంది. స్టీల్, అల్యూమినియంపై మాత్రం 50% టారిఫ్ విధిస్తోంది.